చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం బోయకొండ అటవీ ప్రాంతంలో పేకాట స్థావరాలపై పోలీసులు నిఘా ఉంచి సుమారు 20 మంది పేకాట ఆడుతుండగా పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 13 మందిని అదుపులోకి తీసుకోగా 4 పరారయ్యారు. పట్టుబడిన వారి వద్ద నుండి 20 ద్విచక్ర వాహనాలు, 13,81,000 నగదు స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. ఈ దాడుల్లో పాల్గొన్న పోలీసు అధికారులను డీఎస్పీ అభినందించారు. ఈ బోయకొండ అటవీ ప్రాంతంలో కొద్ది రోజులుగా గ్యామ్లింగ్ జరుగుతాయని చెప్పేసి రాబోయే సమాచారం మేరకు మా ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు స్పెషల్ పార్టీ వేసి మా పలమేరు ఐడి పార్టీని అట్లాగే స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ మసూదన్ రెడ్డిని ఇన్స్పెక్టర్ లీడ్ చేసి తీసుకెళ్ళి ఓ పార్టీ తీసుకెళ్ళి అక్కడ రైడ్ చేస్తే దాదాపు 20 మంది దాకా ఓ ప్యాకెట్ నిర్వహిస్తూ కనపడినారు. ఇన్స్పెక్టర్ గారు తను తీసుకెళ్లిన సిబ్బందితో దాదాపు 13 మందిని అదుపులో తీసుకున్నారు. మిగిలిన వాళ్ళు కొద్దిమంది అటవీ ప్రాంతంలో పారిపోయారు. వాళ్ళలో మెయిన్గా ఈ మదనపల్లి జిల్లా మల్లికార్జున ఆలియాస్ అర్జున్ రెడ్డి, తర్వాత బాలాజీ నాయక్, నాగేంద్ర, అకుల్ రెడ్డి అనే వాళ్ళు ఆ గ్యామ్లింగ్ను కండక్ట్ చేస్తున్నట్లు అర్థమైంది. వాళ్ళు పట్టుకొని మొత్తం చూస్తుంటే వాళ్ళు అందరి ఆడుతూ రకరకాల ప్రాంతాల దగ్గర తప్పించుకుంటారని తెలిసింది. వాళ్ళ దగ్గర దాదాపు 13,81,050 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అందరి వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఆ వెహికల్స్ ఆధారంగా ఎవరెవరు పారిపోయారు, మిగిలిన అడ్రస్ పెట్టుకోవడం జరుగుతుంది. వీళ్ళందరినీ ప్రాపర్టీని మొత్తం అంతా కోర్టుకు సరెండర్ చేసి వీళ్ళ మీద కేసు ఇష్టం జరిగింది. కోర్టుకు సబ్మిట్ చేస్తున్నాం.